కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. సిలువలో పలికిన 7 మాటలలో చివరిగా 7వ మాట ఈరోజు ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఏంటి చివరిగా యేసుప్రభు వారు పలికిన మాట? 7వ మాట ఏంటి చెప్పండి? సిలువలో పలికిన 7వ మాట ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి ఆ మాట చూద్దాం. ఆ మాట చూసి మనము యేసుప్రభు వారు ఎందుకు అలా మాట్లాడారు, దేనికి అని మనము జ్ఞానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము ఈ 46వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని నేను చాలా యేసుప్రభు వారు సిలువలో పలుకుతున్న ఈ అమూల్యమైన మాట ఏంటంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని నేను. యేసు ప్రభు వారి యొక్క ఆత్మ తండ్రికి అప్పజెప్పాలా? ఏ విషయం ఎలాగ ఒప్పజెప్తున్నారు? ఆయన భూమి మీద ఈ యొక్క ఆత్మను పరలోకమందున్న తండ్రి ఎలాగైతే పరిశుద్ధంగా ఆ యొక్క పరలోక రాజ్యములో ఎలాంటి పరిశుద్ధత నుంచి భూమి మీదకి వచ్చామో, అలాంటి పరిశుద్ధతతో యేసుప్రభు వారు ఎలాగైతే వచ్చారో అలాంటి పరిశుద్ధతతోనే మరలా ఆత్మను, అయా ఎంత పరిశుద్ధంగా మీరు నన్ను ఈ లోకానికి పంపించారో అంత పరిశుద్ధంగా తిరిగి నా ఆత్మను మీకు అప్పజెపుతున్నాను. ఏమన్నారు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. మనలో ఎవరు ఈ మాట చెప్పగలుగుతున్నాం చెప్పండి? భూమి మీదికి మనం వచ్చాం కదా, రాకముందుకి పరలోకమందున్న తండ్రి గర్భములో ఉన్నవారము మనము. అలాగ తండ్రుల గర్భాలు దాటుతూ ఈరోజు భూమి మీదికి, అంటే చిన్న పిల్లగాళ్ళను చూడండి ఒకసారి గమనించండి. అప్పుడే పుట్టిన పిల్లగాళ్ళను, లేకపోతే చిన్న పిల్లగాళ్ళను, ఇంకా మాటలు రాని పిల్లగాళ్ళను, వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? చిన్న పిల్లలు ఎవరితో సమానం అంటారు? లోకం మొత్తం అంటారు చిన్న పిల్లలు దేవుడితో సమానం. ఎందుకు? అసలు వాళ్ళకి ఏం తెలియదు. మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం పెడుతున్నామో తెలియదు. మనం పెట్టిందే తింటారు. మనమే వాళ్ళకి రోజు ట్రైనింగ్గా మాట్లాడుతూ ఉంటాం. అంటే వారిలో దేవుడిచ్చిన ఆత్మ, ఆ శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉంది చూడండి, ఎంత పవిత్రంగా ఉందో చూడండి. ఆ ఆత్మను దేవుడు ఆ పరలోక రాజ్యములో నుంచి నిన్న తల్లి గర్భంలో ప్రవేశింపజేసినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్న ఆత్మను తిరిగి చనిపోయే టైం వచ్చినప్పుడు, ఈ లోకంలో మన యాత్ర ముగించుకునేటప్పుడు, ఈ లోకంలో మన జీవితాలని క్లోజ్ అయ్యే టైంలో దేవుడికి, అయా నేను ఇప్పటిదాకా మీరు నాకు ఏదైతే చెప్పారో, ఎలాగైతే బ్రతకమన్నారో, ఎలాగైతే ఈ లోకంలో జీవించమన్నారో ప్రతి మాట మీరు చెప్పినట్టుగా జీవించి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి అని ఎవరు చెప్తున్నాను చెప్పండి? చెప్తున్నారు ఎవరన్నా? ఇప్పుడు లోకంలోకి వచ్చిన నీవు లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన జీవితాలు, లోకానుసారమైన బుద్ధులు వీటిలో పడిపోయి నిజముగా తండ్రి చెప్పిన పని ఏంటో మర్చిపోయి ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అంటే ఆత్మని అప్పగించాలా? మరి అప్పగించాలా? ఆత్మను అప్పగించాలా? క్రైస్తవుడుగా మనము మారిపోయినప్పుడు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ జీవింపజేస్తుంది. మనని ఎవరు జీవింపజేస్తున్నారు? మన జీవితము ఇప్పుడు ఇలా బ్రతికి నేను మాట్లాడగలుగుతున్నా అంటే నాలో ఏముంది? ఆత్మ ఉండబట్టి నేను కదలగలుగుతున్నాను, మెదలగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, ప్రతి విషయం వినగలుగుతున్నాను. ఒకవేళ ఇవన్నీ ఇలాగే ఉండి ఏం ఖరాబ్ కాకుండా ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి, ఆత్మ అలాగ వెళ్ళిపోయిందని, పడుకున్నోడు పడుకున్నట్టే చనిపోయిందండి. చిన్న దెబ్బ లేదండి ఆయనకి. యాక్సిడెంట్ అయితేనే చచ్చిపోతే ఒకవేళ దెబ్బలు తగిలింది కాబట్టి చచ్చిపోయాడు అనుకోవచ్చు. ఓకేనా?
ఎలాగోలాగా కాలిపోయో అలా చచ్చిపోయాడు అనుకోవచ్చు, కానీ ఉన్న పాటుగా అలాగే ఊపిరిపోయిన వాళ్ళు లేరా భూమి మీద? ఆత్మ వెళ్ళిపోతే అందంగా ఉన్న ఈ శరీరంలో ప్రతి అవయవము అలాగే ఉంది, ఏది ఖరాబ్ కాలేదు, కానీ ఊపిరి మాత్రం వెళ్ళిపోతుంది. ఆ ప్రాణము, ఆ యొక్క ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన రోజు వస్తుంది ఒకరోజు. అది వెళ్ళేటప్పుడు ఈ శరీరంలో ఉన్న ప్రతి భాగాలు ఖరాబు కాకుండా వెళ్ళిపోతుంది. అలాంటి చావు రాలేదు ఎవరికి? వచ్చింది. మరి అంటే ఆ చావు, ఈ ఆత్మ ఆ శరీరాన్ని విడిపోతున్న సమయంలో ఈ యొక్క మనిషి, నేను భూమి మీదకి వచ్చి ఏం చేశాను దేవుడి కోసం, ఎలా బ్రతికాను, ఎలా జీవించాను అని దేవుడికి ఏమన్నా చెప్పుకునేవారిలాగా ఉన్నారా ఈరోజు? చివరి క్షణంలో అంటే ఎలా చెప్తారండి, మన చావు మనకి ఎలా తెలుస్తుందండి, మన చావు మనకి తెలియదు కదా. కొంతమంది యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు, కొంతమంది ఎలాగ చనిపోతున్నారు, చావు ఎప్పుడు వస్తుందో తెలవని పరిస్థితిలో ఉన్నాం కదా. మరి ఎలాగ ఒప్పజెప్పుతాము? యేసుప్రభు వారంటే తీర చనిపోయే కొంత క్షణం మనకు తెలుసు కదా, ఆయనకి తెలుసు కదా చనిపోవడం, అందుకే ఆయన ఒప్పజెప్పాడు కదా అని మాట్లాడతారు కూడా. కానీ దేవుడు చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఆత్మను అప్పజెప్పుకుండే బాధ్యత, ఆ ఒక విధానము నీకు ఎలా వస్తుందో తెలుసా? లేఖనాలలో ప్రతి మాట నువ్వు చెబుతూ వెళ్తున్నప్పుడు, ఈ సమాజంలో దేవుడి గురించిన పని నువ్వు మాట్లాడుతున్నప్పుడు, దేవుడి సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఇదిగో నీకు తెలిసిపోతుంటుంది. నీ సమయం కొంతనే ఉంది, సమయం చాలా తక్కువగా ఉంది, ఆయన రాకడ వస్తుంది అని దినదినం ఏం చేయాలి? ఇప్పుడు లోకమంతా మాట్లాడుకుంటారు కదా, రాకడ చాలా దగ్గరలో ఉంది, ఆయన ఎలాగో వస్తాడో, దొంగ వచ్చినట్టుగా వస్తాడు అని రాయబడి ఉన్న మాటలు చదువుకున్నాం కదండి. మరి ఏ క్షణాన వస్తుందా అంటే, క్రైస్తవుడిగా మారిపోయిన నువ్వేమనుకోవాలో తెలుసా? ఈ క్షణాన్నే దేవుడు వస్తాడేమో, నేను సిద్ధపాటుగా, అయ్యా నీ కొరకు నేను పనిచేస్తున్నాను, నీ కొరకు సువార్త ప్రకటిస్తున్నాను, నిన్ను గురించి లోకానికి చాటి చెబుతున్నానని ప్రతి క్షణం సిద్ధపాటుతో ఉండాలి క్రైస్తవుడిగా. నీకు లేఖనాలు తెలుసు కదా, దేవుడు మాట్లాడిన ప్రతి మాట తెలుసు కదా. దొంగగా వస్తున్నాను అన్నప్పుడు ఎలా సిద్ధపడి ఉండాలి చెప్పండి? ఇక అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు కదా, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు అన్నప్పుడు క్రైస్తవుడిగా మారిపోయిన నీ జీవితాన్ని ఏం చేయాలి అంటే ఖచ్చితంగా సిద్ధపాటులో ఉండాలి. ఆ విషయము క్రైస్తవుడికి అర్థమైతే, ఇదిగో నీ చావు కూడా యేసుప్రభు వారి లాగానే తెలుస్తుంది. అంతే కదా, సిద్ధపాటుగా ఉన్నారు, హృదయానికి తెలుస్తుంది కదా, నేను ఇప్పటిదాకా దేవుడి పనిలో ఉన్నాను, ఇప్పుడే ప్రార్థన చేసుకొని వచ్చాను, ఇప్పుడే సువార్త ప్రకటించి వచ్చాను, ఇప్పుడే బైబిల్ చదువుకున్నాను. అలా కాకుండా వారానికి ఒకసారి ఎక్కడో సువార్త సభలు జరిగినప్పుడు అది సిద్ధపాట. ఆ టైంలో ఎప్పుడు మరణం వస్తుందో నీకు అర్థమవుతుందా? మరణం వస్తున్నా కానీ మరణం ఎప్పుడు వస్తుందో తెలవదన్నప్పుడు, మరణము తెలవనప్పుడు వాక్యముతో సిద్ధపాటుగా ఉంటే మరణం ఎప్పుడు వచ్చినా నువ్వు ఎలాగా రెడీగా ఉన్నట్టు, ఇదిగో తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నట్టుగా ఉన్నట్టే కదా. అంతే కదా. ఇప్పుడు మరణం ఎప్పుడు వస్తుందో తెలవదు, కానీ దేవుడి పనిలో మనం ఉంటున్నామంటే, దేవుడి కార్యక్రమాలు చేస్తున్నామంటే మనకి ఇదిగో ఎప్పుడు చావు వచ్చినా రెడీగా ఉన్నట్లా కాదా? ఆ ఆత్మని తండ్రికి అప్పచెప్తున్న విషయము అర్థమవుతున్నట్టే కదా. కనుక ఒక మాట కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం మనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. అక్కడ దేవుడు చెప్తున్న మాట మనకు ఒకసారి. కాబట్టి 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సత్క్రియల చేత ఏంటంట? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనగలరు. అంటే ముందుగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో దేవుని పని, సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. సత్ అంటే వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు, దేవుడిలో నువ్వు బాధపడుతున్నప్పుడు, దేవుడి చిత్త ప్రకారం నెరవేరుస్తున్నప్పుడు ఈ లోకంలో బాధ వస్తుంది.
దేవుడి చిత్తాన్ని నువ్వు ప్రతి క్షణం ఈ లోకానికి చెప్తున్నప్పుడు నీకు బాధ జరుగుతుంది. ఈ బాధ నువ్వు దేవుడిలో పడుతున్నప్పుడు, ఆ యొక్క వాక్యాన్ని లోకానికి ప్రకటిస్తున్నప్పుడు, ఆ సత్యాన్ని నువ్వు బోధిస్తున్నప్పుడు, ఇదిగో నీకు బాధలు, శ్రమలు జరుగుతుంటాయి. వాటిని నువ్వు నెరవేరుస్తూ నమ్మకమైన సృష్టికర్తకి నమ్మకముతో అయా నువ్వు చెప్పుకోవచ్చు అంట. ఏమని? అయా నేను నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని నమ్మకముగా. చూడండి, ఒక మాట స్టెఫెన్ గారు మాట్లాడతారు. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము, అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59, 60 వచనాలు చూడండి ఒకసారి. 7వ అధ్యాయము 59, 60 వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చాలా సౌలు అతన్ని చావునకు సమ్మతించెను. అంటే చూడండి, మన స్టెఫెన్ గారు ఇక్కడికి వచ్చి ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని. భక్తునికి అర్థమైపోతుందండి. దేవుడిలో బ్రతుకుతున్నప్పుడు, దేవుళ్ళో జీవిస్తున్నప్పుడు, దేవుళ్ళో శ్రమ పడుతున్నప్పుడు నీ మీదికి వస్తున్న నిందలు, నీ మీదికి వస్తున్న ఆ యొక్క శ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఎందుకంటే లోకంలో పీఠం వేసుకొని కూర్చున్నవాడు ఒకడున్నాడు. నిన్ను దేవుళ్ళో బ్రతకనివ్వకుండా, నిన్ను దేవుళ్ళో నుంచి ఎప్పటికప్పుడు దూరం చేయడానికి వాడు సిద్ధపాటుగా రెడీగా ఉన్నాడు. కానీ వాక్యం అనే ఖడ్గము ద్వారా నువ్వు ప్రతి మాటను నరుకుతూ, ప్రతి మాటను ఛేదిస్తూ దేవుడికి, ఇగో స్టెఫెన్ గారు ఇక్కడ యేసు ప్రభువా నా ఆత్మని అప్పగించుకో, యేసు ప్రభువారు సిలువలో ఎలాగైతే తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పారో, అలాగే ఇక్కడ స్టెఫెన్ గారు కూడా యేసు ప్రభువా నా ఆత్మను అప్పగించుకో అంటున్నాడంటే తను చేసిన సువార్త పని, తను దేవుడిలో ఎలా బ్రతికాడో, ఎలా జీవించాడో, ఎంత క్లారిటీ ఉంటే ఆత్మను అప్పగించుకుండే అంత శక్తి ఉంటుంది చెప్పండి. మనం చెప్పగలుగుతామా? ఈరోజు మనం మాట్లాడగలుగుతామా? తండ్రి నా ఆత్మను మీరు తీసుకోండి. తాగుబోతాడు చనిపోయినా, దేవుళ్ళో బ్రతకపోయినా, వాడు ఎక్కడెక్కడో తిరిగినా, కుటుంబంలో ఒక్కరు నమ్ముకున్నారంటే మా తమ్ముడిని, మా అన్నని, మా అమ్మని, మా అక్కని పెట్టే కార్యక్రమే చేయాలా, సమాధే చేయాలా, యేసుప్రభు వారి సన్నిధిలోనే సమాధి జరగాల అని చెప్పి, ఇదిగో తండ్రి పాపిని, ఈ యొక్క బిడ్డను పరలోక రాజ్యంలోకి చేర్చుకో అంటే అతని భూమి మీద ఏం చేసినా అయ్యగారు చెప్పితేనో, భూమి మీద ఉన్న ఎవరన్నా చెప్పితేనో దేవుడు చేర్చుకోడండి. దేవుడు చేర్చుకోడు. గమనించాలా. అయ్యగారు ప్రార్థన చేయగానే మన అందరి హృదయాలకు సంతోషంగా ఉంటుంది. అమ్మయ్య, అయ్యగారు ప్రార్థన చేశాడు కదా, ఏమని? పరలోక రాజ్యానికి ఈ బిడ్డను చేర్చుకో. ఒకరి ద్వారా ఇక్కడ రిక్వెస్ట్ ఏమి ఉండదు. ఒకరి ద్వారా మనకి పర్మిషను తీసుకోవాల్సిన పని లేదు. ఎవరికి వారే తనకు తానే దేవుడికి నీ ఆత్మను అప్పగించుకోవాలా. యేసు ప్రభు వారే డైరెక్ట్గా తండ్రిని ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పారు. ఎవరి ఆత్మకి వాళ్ళే బాధ్యులు. ఇక్కడ అయ్యగారు ప్రార్థన చేసినంత మాత్రాన పరలోక రాజ్యం వెళ్తారు అనుకుంటే పొరపాటు. ఈ బిడ్డను చేర్చుకొని ముందు అయ్యగారి ఆత్మకు గ్యారెంటీ ఉండాలి. ఎందుకు అంటే ఎవరి ఆత్మను వారే అప్పగించుకోనాలి, ఎవరి ప్రార్థన వారే చేయాలి. కనుక నీ ఆత్మను అప్పగించుకుండే ముందు ఎలా ఉన్నావు, ఎలా సువార్త ప్రకటించావు, ఎలా దేవుళ్ళో జీవించావు, అదిగో చివరి క్షణాన భక్తుడికి అర్థమైపోతుంది నా చావు దగ్గరలో ఉంది అని. స్టెఫెన్ గారు ఏం చేస్తున్నారు? ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను, దయతో వీరిని క్షమించు. ఎందుకు క్షమాగుణం వచ్చింది మరలా? యేసు ప్రభు వారు ఎలాగైతే క్షమించమన్నారో, దేవుడు అర్థమైపోతే, వాక్యము అర్థమైపోతే, వాక్యం నీ హృదయంలోకి వెళ్తే, నిన్ను హింసించే వారిని, బాధించే వారిని, నీ మీద రాళ్ళేసే వారిని, నీ గురించి మాట్లాడే వారిని గురించి నువ్వు తండ్రి అయిన దేవుడికి ఏమని మొరబెట్టుకుంటావో తెలుసా? అయ్యా వీరిని క్షమించమంటావు. ఎందుకు అంటే వాక్యము నీలో ఉంటే క్షమాగుణము నీలోకి వస్తుంది. వాక్యము నీలో లేకపోతే క్షమాగుణము నీలో ఉండదు.
వాక్యము నిన్ను సరిచేస్తుంది, నిన్ను ఎప్పటికప్పుడు నీ యొక్క జీవితాన్ని దిద్దుకుంటూ వస్తుంది. కనుక ఆత్మను అప్పగిస్తున్నాను, ఆత్మని ఒప్పచెప్పుతాను అన్న ధైర్యం ఈరోజు మనలో ఎంతమందికి ఉంది? అంత విశ్వాసం. మనని మనమే పరీక్షించుకోవాలండి. ఇక్కడికి వచ్చేలోపు ఈ చివరి మాటలో యేసు ప్రభు వారు ఆయనంతటికీ ఆయనే నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పారు. చూశారుగా, ఇక్కడ స్టెఫెన్ గారు కూడా ఇదిగో ప్రభువా నా ఆత్మని మీకు అప్పగిస్తున్నాను అని చెప్పారు. అలాగా ప్రతి ఒక్కరము కూడా నా ఆత్మను, అంటే చివరి క్షణములో, చివరి గడియలో దేవుడి కోసం బ్రతుకుతున్న ఆ ప్రతి క్షణము కూడా ఈరోజు పని చేసి వచ్చా, ఈరోజు దేవుడి పని ఇంత చేశా అని ఎంత దేవుడి పని చేశామో ఎంతగానో ఎదురు చూడాలి. మనం దేవుడి కోసం మరణించడానికి సిద్ధపడాలండి. బ్రతుకుట నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎంతో మేలు. చావు మేలా క్రైస్తవుడికి? చావు మేలండి. 60-70 ఏళ్ళు సుఖ దుఃఖాలు అనుభవించే బదులు ఇగో ఎప్పుడు సుఖంలోకి వెళ్ళిపోవాలి. సుఖ దుఃఖాలు భూమి మీదే ఉన్నాయి, ఇక్కడ జతపరిచారవి. కానీ ఒక్కసారి విడిపోయిన తర్వాత దుఃఖానికి వెళ్తావా సుఖానికి వెళ్తావా అన్నప్పుడు ఇదిగో సుఖము మనం కోరుకోవాలండి. శాంతి సమాధానము ఉన్న ప్లేస్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు ఎంచుకోవాలి. ఇక్కడ ఒకదానికోసం ఆనందపడితే అక్కడ దుఃఖపడాల్సి ఉంటుంది, ఇక్కడ ఒకదానికోసం బాధపడితే అక్కడ సంతోషించే జీవితము మనకు జరుగుతుంది. స్టెఫెను యేసుప్రభు వారు ఇప్పుడు ఇక్కడ సంతోషిస్తున్నారా? సిలువలో యేసుప్రభు వారు సంతోషిస్తున్నారా? ఇక్కడ స్టెఫెను రాళ్ళతో కొడుతుంటే సంతోషిస్తుండా? శ్రమ, క్రైస్తవుడికి భూమి మీద శ్రమ. ఇదిగో ఆత్మను అప్పగిస్తుంటే యుగ యుగాలు తరతరములు దానికి చావు లేని జీవితంలోకి వెళ్ళిపోతుంది. ఎడబాటు శరీరానికి ఆత్మను అప్పగించే సమయము ప్రతి క్షణము సిద్ధపాటుగా ఉండాలి. ఆత్మని అప్పగించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. క్రైస్తవుడిగా రెడీగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇదిగో ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కనుక ఆత్మ కోసం మనం అందరము ముందుకు వెళ్ళాలి. ఆత్మ కోసం మనము ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఎందుకంటే క్రైస్తవుడు తెలుసుకున్న ఏకైక సత్యం ఏంటంటే ఇదిగో చనిపోతే నా దేవుడు తిరిగి లేశాడు, ఆయన నన్ను నమ్ముకున్న నేను కూడా తిరిగి లేస్తాను. ఇదిగో ఆత్మకి చావే లేదు, శరీరానికి మాత్రమే ఎడబాటుంది. ఆ విషయం తెలుసుకోవాలండి. మనం తెలుసుకోకుండా మనము ఇక్కడికి వచ్చి కూడా మరలా ఈ లోకంలో బ్రతకాలా, మరలా ఈ లోకాన్ని ఆనందించాలా, మరలా ఈ లోకం కోసం జీవించాలన్న ఉద్దేశంతో ఎవరు ఉండొద్దు. ఎందుకు అంటే ఆయన చేసిన త్యాగము ఈ లోకములో అసలేమి లేదు. ఈ లోకంలో ఏమేమి ఉందంట? సుఖము దుఃఖము రెండు ఉన్నాయి. కొద్దిసేపు దుఃఖం వస్తుంది, కొద్దిసేపు సుఖం వస్తుంది, కానీ శాశ్వతమైన సంతోషాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. శాశ్వతమైన నీకు ఆ దుఃఖంలోకి వెళ్లకుండా కాపాడాలనుకుంటున్నాడు ఆయన. కనుక సుఖ దుఃఖాలు ఇక్కడ జతపరచబడ్డాయి. సుఖము మనకి కావాలి అంటే యేసు ప్రభు వారి విషయంలో ఈ లోకములో మనము బాధ అనుభవించాలి, కష్టపడాలి, దేవుడి కోసం సువార్త ప్రకటించాలి. ఆనాడు ఉన్న బాధలు ఉన్నాయా అండి? చెప్పండి. ఆనాడున్న కష్టాలు ఉన్నాయా మనకి? అలాగ రాళ్ళేసి కొట్టే పరిస్థితి ఉందా? ఒకవేళ వచ్చినా నో ప్రాబ్లం, వీరమరణం పొందినట్లే. వీరమరణం దేవుడిలో అంటే వాళ్ళు అనుకుంటారు కదా, నేను చంపేశానులే, కానీ ఆత్మకి చావు లేదన్న సంగతి వారికి తెలియదు. ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయాన, ఏదో ఒక గడియలో, ఇంకో 10 ఏళ్ళకో, ఒక రోజుకో, సంవత్సరానికో వారు కూడా ఆ ప్రయాణం చేయాల్సిన రోజు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఆ మంట, బాధ, ఆ ఏడుపు, ఆ పెడబొబ్బులు అన్నీ ఆ రోజు తెలుస్తాయి. కనుక ఆత్మని అప్పగించే ముందు పరిశుద్ధముగా ఎలాగైతే ఒక లోకం నుంచి నీవు వచ్చావో అలాంటి లోకానికి తిరిగి వెళ్ళాలి అంటే అంత పరిశుద్ధంగా మనం జీవిస్తే తప్ప దేవుడి సన్నిధికి మనము తిరిగి వెళ్ళలేము. పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో నిత్యము ఆరాధించబడుతున్న దేవుడి సన్నిధి అది. ఆ సన్నిధికి నువ్వు వెళ్ళాలి అంటే ఒక చిన్న లోకంలో కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళ ఇంటికో లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్ళాలన్నప్పుడు మన బట్టలన్నీ కొద్దిగా మంచిగా సదురుకొని, తల ఇలా సమురుకొని, కొద్దిగా కాళ్ళు చేతులు జాగ్రత్త కడుక్కొని ఎలాగ వెళ్తాం మనం? పిచ్చి పిచ్చిగా ఇప్పటిదాకా ఉన్నట్టుగా ఇంట్లో ఉండి నైట్ వేసుకొని లుంగి కట్టుకున్నట్టుగా ఉన్నట్టుగా ఉండి వెళ్తామా మనం? వెళ్తామా?
ఒక లోకంలో ఉన్న ఒక అధికారింటికో కొద్దిగా మనకంటే పైగా ఉన్న వారింటికి వెళ్ళేటప్పుడే రెస్పెక్ట్గా వెళ్తున్నప్పుడు, చాలా జాగ్రత్త తీసుకుంటున్నప్పుడు, శ్రద్ధగా వెళ్తున్నప్పుడు, మనం అప్పటిదాకా మనం ఇష్టం వచ్చినట్టుగా నోటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాటలన్నీ కామైపోయి బుద్ధిమంతుల్లాగా చేతులు కట్టుకొని ఎలాగైతే వెళ్తామో అలాంటి లోకంలో వెళ్తున్నప్పుడు, అలాంటి ఉన్న మనిషి ఆ విధంగా ఉన్న మనిషి దగ్గరికి మనం అలా వెళ్తున్నప్పుడు, దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన సత్యమైన దేవుడు కనుక ఆయన ఉన్న రాజ్యానికి తిరిగి ఈ ఆత్మ వెళ్ళాలి అంటే ఈ ఆత్మని శరీరంలో ఉంచి నువ్వేం చేసావు? అలా సిద్ధపరచుకున్నావా? అలా సిద్ధపాటుగా దేవుడికి ఒప్పజెప్పేవారిగా ఉన్నావా? అలాగా ఇదిగో తండ్రి, ఇప్పటిదాకా నీ కోసమే ఆలోచించా, నిన్ను గురించే ప్రకటించా, నిన్ను గురించే విన్నాను, నీ పనే చేశాను అని ఎవరు సిద్ధపాటుగా, ఇప్పుడు సిద్ధపాటు అయ్యి రెడీ అయ్యే కదా నువ్వు ఆ నాయకుడి ఇంటికి వెళ్తున్నావు, రెడీ అయ్యే సిద్ధపడే కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఉండాలా, మాట్లాడొద్దు. స్కూల్లో చూడండి పిల్లగాళ్ళు, టీచర్ లేకపోవడం, 1 నిమిషం పీరియడ్ టైం వదిలిపెట్టినప్పుడు టీచర్ ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది అనేటప్పటికి క్లాస్ అంతా ఎలా ఉంటుంది? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు గయ 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 అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే క్లాస్లోకి టీచర్ వచ్చిందో అందరు ఎలా ఉంటారు? మళ్ళీ వీళ్ళంతా బుద్ధిమంతులు ఎవరు లేరన్నట్టుగా ఉంటారు. అంటే టీచర్ వెళ్ళిపోతే సైలెంట్, టీచర్ వెళ్ళిపోతే గోలగోలగా చేసి టీచర్ రాగానే ఎలా ఉంటారు? అలాగా అంటే ఒక మనిషికి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు లోకములో దేవుడు పరలోకమందున్న తండ్రికి మనం ఎంత రెస్పెక్ట్గా ఉండాలా, ఎలాంటి జీవితం నుంచి వచ్చామో అలాంటి జీవితం వల్ల మనం ఆయనకి ఒప్పజెప్పాలి. ఇదంతా కూడా యేసుప్రభు వారు సిలువలో రక్తము కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడండి. పాపములో ఉండి అసలు మనకు అర్హత లేదు, మన జీవితాలకు అర్హతే లేదు, ఈ పాపానికి బలి ఇచ్చేవారే లేరు భూమి మీద. కానీ తన ప్రియ కుమారుడి రక్తము ద్వారా శుద్ధి చేసి పాపాన్ని కడిగి, ఇగో ఇప్పటి నుంచైనా పాపములో ఉండకుండా, ఇప్పటి నుంచైనా నీ ఆత్మను సిద్ధపరచుకొని, ఇప్పుడైనా ఈ ఆత్మని క్రీస్తులో సిద్ధపాటు చేసుకొని ఆయనను ధరించుకుంటే, ఆయనలా నువ్వు కనపడగలిగితే, ఇదిగో నీకు కూడా ఆ యొక్క లోకానికి అర్హత ఉంది, టికెట్ ఉంది, అక్కడికి అవకాశం ఉంది, ప్రవేశం ఉంది. నువ్వు వెళ్ళడానికి అక్కడ యొక్క గొప్ప అవకాశం ఉందండి. లేకపోతే యుగాలు 2 ఉన్నాయి. ఏడుపు పళ్ళు కొరకడం. అవి 1 గంట సేపు చేస్తే ఎలా ఉంటాయో, 1 రోజంతా చేస్తే ఎలా ఉంటాయో, 1 వారం అంతా చేస్తే ఎలా ఉంటాయో, 1 నెలంతా చేస్తే ఏడుస్తూనే ఉన్నాడు అనుకోండి, గయ్యా అని ఏడుస్తూనే పళ్ళు కొరుకుతూనే ఉన్నాడు అనుకోండి, 1 నెల రోజులు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పటికీ వేల సంవత్సరాలతో ఏడుస్తూనే ఉన్నారండి అనేకులు. ఇప్పటికీ బంధు కాలేదు, ఆ మంట తట్టుకోలేక ఏడుస్తున్నారు, పళ్ళు కొరుకుతున్నారు. ఈ 2 తప్ప ఇంకా ఏమీ లేదు ఆ లోకంలో. కనుక ఆ లోకానికి వెళ్ళేటప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు, కానీ ఆ లోకాన్ని తప్పించుకోవాలంటే సిద్ధపాటుగా రెడీగా నీ ఆత్మను నువ్వే రక్షించుకోవాలి. ఆ దేవుడు నీకు ఎన్నో అవకాశాలు భూమి మీద ఇచ్చాడు. ఎంతోమంది దైవజనుల ద్వారా ఈ మాటలు చెలవబడుతున్నాయి. ఈ మాటలను పట్టుకొని ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని ఆ ఆత్మను తిరిగి మరలా మనము కూడా అలాగే గొప్ప చెప్పాలని ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాను.